బ్రతకాలని కోరుతున్నాడు. ఆ రెండింటిని కంఠహారంగా ధరించమని దేవుడు కోరుతా ఉంటే ఆ రెండింటి డస్ట్బిన్లో వేసి రోడ్లో బంగారం పట్టుకొచ్చుకొని వీటిని ధరించుకుని దగ్గరికి వెళ్తున్నాం మనం. అంటే దేవుడు చెప్పిన వాటి మీద ధ్యాస ఉందా? అంటే దేవుడు చెప్పిన దాని మీద మన మనసు ఉందా? మన మనసులో ఏదైతే ఉందో అదే గుడ్డిగా ఫిక్స్ అవుతాం, బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాం. గుడ్డి దిశలో పడినట్టుగా మానవ జీవితం ఉంటుంది. కానీ దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడని ఆ మార్గంలో ఆ ఉద్దేశంలో నేను క్రైస్తవుగా నేను నడవాలన్నటువంటి తపన తాపత్రయం ఎంతమంది భూమి మీద చెప్పడానికి అధికారి ఉన్నాయి. కాబట్టి ఆ దయలో సత్యములు ఎవరు విడిచిపోవడం దగ్గరికి వచ్చాడు మహోన్నతుడైన దేవుడు. అసలు విలువే కాబట్టి మానవ జీవితం రెండు భాగాలుగా చదువుతున్నాం. ఏంటిది? ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండు భౌతిక సంబంధమైంది. భౌతిక సంబంధమైంది అంటే కంటికి కనిపించేది, ఆత్మ సంబంధమైన జీవితం అంటే కంటికి కనిపించేది. కాబట్టి క్రైస్తవ సోదరులుగా ఉన్నటువంటి మనకు అంతరంగ పరాకరణ ప్రాముఖ్యమా, బాహ్య పరాకరణ ప్రాముఖ్యమా? దేని గురించి మనం ఫోకస్? ఇవాళ పిల్లలు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన కాడ నుంచి వాళ్ళకి ఏ కావాలా? చెప్పులు కావాలా, బట్టలు కావాలా. ఏ బట్టలు? మ్యాచింగ్ డ్రెస్సులు. మ్యాచింగ్ డ్రెస్సులు ఎవరికి? వాడికి అసలు అబ్బాయిని ఇప్పుడు ఉన్నాడు వాడికి మ్యాచింగ్ ప్యాంట్, మ్యాచింగ్ డ్రైవర్ వేసి ఇక కలర్ఫుల్ జీవితం మనమే స్టార్ట్ చేసి నేర్పేవాడు. వాడు మాట్లాడాడు అంటాడా? వాడు మారడం మనం మారడం. నిజంగా అది పాత సీరైనా కొత్త సీరైనా ఏ డ్రెస్ అయినా ఏదైనా ఖచ్చితంగా మ్యాచింగ్ లేకుండా బయటకు వెళ్ళడం కదా. మ్యాచింగ్ లేకుండా బయటకు వెళ్తారా? నీ జీవిత సౌలభ్యం కోసం, నీ దేహాన్ని ఎవరికో చూపించడం కోసం, నీ అలకలను ఎవరో కదా. అంటే నా డ్రెస్ బాగుందని ఎవరు మెచ్చుకోవాలనే విషయంలో మనం ప్రధాని ధరిస్తూ ఉంటాం. అంటే నేనేమని కాంప్లిమెంట్ చేస్తానని మెచ్చుకుంటారు, డ్రెస్ ధరిస్తాను. వీళ్ళ డ్రెస్ బాగుందంటారు. ఏంటంటే మనకి అంటే దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టాం, కేవలం మనుషుల కోసం మనం బయటేయడం ఉపయోగపడుతుందా? కాబట్టి అపోస్తులైన వ్యక్తులు సేన గురించి స్పెసిఫిక్ ఏం చెప్పాడో పేతురు మొదటి పత్రిక 3:3 వచ్చేసారి పేతురు మొదటి పత్రిక 3:3 వచ్చిన అపోస్తులైన పేతురు పేతురు మొదటి పత్రిక 3:3 వచ్చిన భాగంలో జడలు పట్టుకున్నవి, నగలు పెట్టుకున్నవి, వస్త్రాలు ధరించుకున్నవి, వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణము అక్షయకరంగా మీ హృదయపత్రంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలన్నాడు. సాధువైనటి మృదువైనటి ఉందా? వాళ్ళ సాధువైన స్త్రీలు మృదువైన స్త్రీలు ఉన్నారా? వెనుగొండ రాక్షసులు ఏమండి? వెనుగొండ రాక్షసులు అంటే మీదపడి చీల్చే పరిస్థితులు కనపడతాయి తప్ప సాధువైన మృదువైన లోబడి జీవించే స్త్రీలు వాళ్ళ ప్రపంచంలో ఉన్నారా? వాళ్ళు చెప్పితే శాసనం ఏం లేదు కదా. మాటలు లేవు, వారు వెబ్సైట్ ఉన్నట్టు తప్ప నిజంగా ఆత్మ సంబంధంగా దేవుని పరంగా చెప్పబడినటువంటి క్రైస్తవ స్త్రీల పరిస్థితులు కూడా తగ్గి ఉన్నాయి. లోకంలో దేవుని రంగవారైతే అనొచ్చు, యజమానుడికి లోపడాల్సినటువంటి పరిస్థితులు ఉండగా ఆ యజమానుడు చెప్పుకునేటువంటి భర్త మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు మన క్రైస్తవ స్త్రీలలో ఉన్నాయి. సహజంగా చెబుతున్నట్టే ఇది చెప్తున్నారు, ప్రతియే ఎందుకు మాటలు నటించాలగా, ప్రతి ప్రత్యక్షత ఏమని చెప్పి మాటలు చెప్తారు. వాడిని ఏం చేయడానికైనా సిద్ధం చేస్తారు. ఇది నిజమే కదా, వాస్తవానికి కదా. కాబట్టి ప్రార్థనలో మనం వెళ్తున్నాం అంటే ఏ ప్రాముఖ్యం
ప్రాముఖ్యం? దేవుని మాట ప్రాముఖ్యం, దేవుని దయ ప్రాముఖ్యం. ఆ దేవుని మాటకు లోబడకుండా ఆ పతియే ప్రత్యక్ష దైవం అన్నటువంటి వాళ్ళని నువ్వు ఏ రీతిగా మాట్లాడుతున్నావు అన్న సత్యం దేవుడి రకవాడు కాదు. యజమానుడే వినేనా? యజమానులను గమనించాలి. వాడిని కరివేపాకంటే కూడా తీసి పక్కన ఏమి తెలియకపోయినా, ఏమేమి సంపాదించలేకపోయినా నోరు ఆయుధాలు పడి నోరు ఆయుధం చేసుకొని బతికేటువంటి పరిస్థితులు ఇవాళ క్రైస్తవులు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు అంటే మీ అంతరంగ స్వభావం అలంకారముగా ఉండక మీరు సాధువైనట్టు సాధువునటువంటి మృదువు అంటే గరువులే కాదు, స్మూత్గా ఉంటుంది. అట్లా ఉంటాయా? మరి స్మూత్గా ఉంటారు, తిరిగితే రంపాలు పెట్టుకోసినట్టే. కాబట్టి ఇవాళ క్రైస్తవ జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, బాగుంది కమ్మగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలా మంచిది. కానీ విన్న వాక్యం ప్రకారంగా, చదివిన వాక్యం ప్రకారంగా ఆ వాక్యానికి లోబడి జీవించే స్త్రీలు మనం చూడలేకపోతున్నారు. దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించే క్రైస్తవ స్త్రీలని ఎటుపోయినా వాళ్ళ టీవీలో మనం ఎంతమంది స్త్రీలు వాక్యం చెబుతూ ఉంటారు. వాక్యం చెప్పేస్తే ఏ ప్రాముఖ్యం? ఆమె చెప్పిన వాక్యం ప్రాముఖ్యం. కానీ ఆమెకి ఏ ప్రాముఖ్యం అంటే ఆమెకు లిప్స్టిక్ ప్రాముఖ్యం, ఆమెకు ఐలాసులు ప్రాముఖ్యం. అయ్యే ప్రాముఖ్యం అయ్యే చూపించే ప్రపంచాన్ని కూడా మీడియాలో వాళ్ళ వాక్యం చెప్పే సోదరులు ఎంత విచారకరమైన సంగతి. అంటే దేవుడు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి కళలు నచ్చట్లే వాళ్ళ తయారు చేసుకోవాలి. ఏంటండి? మేకప్ వేసి, ఫేషియల్ చేసి, ఐలాస్ చేసి, లిప్స్టిక్ వేసి, నీ పెదాలు అనుకుంటే వాళ్ళ నీ పెదాలు ప్రాముఖ్యమా? పెదాల నుంచి వచ్చే మాట ప్రాముఖ్యమా? నీ పెదాల నుంచి పలికే మాట ప్రాముఖ్యం, నీ పెదాలు ప్రాముఖ్యం కాదు. నీ కనుబొమ్మలు ప్రాముఖ్యం, కనుబొమ్మలు ఉండగా గీక్కునే ఐలాస్ ప్రాముఖ్యం కాదు, ఇంకోటి ప్రాముఖ్యం కాదు. కానీ వాళ్ళ మనిషి ఫోకస్ అంతా మీద ఉంది. మీరు వచ్చేస్తారా, వెళ్ళిచ్చేస్తారా, నా అవతారాన్ని నేను మార్చుకోవాలన్న మనిషి మార్చుతాడు. సింగపూర్ సార్లు చెప్తారు, ఏక తోలు తెచ్చి ఏడాది ఉడికినా ఏమవుతుంది? నలుగురే కానీ ఎరిపోతుందా? నువ్వు ఫేషియల్ చేపిస్తే, నువ్వు బ్యూటిషియన్ చేస్తే నువ్వు ఎక్కడికెళ్ళి నీ కలరా మారుతుంది? పుట్టుకతో రాని కలరు నువ్వేదో చేస్తే వచ్చిందా? ఇవాళ మీకు అవాంఛనీయమైనటువంటి క్రైస్తవ సోదరులు మనం దేవుడు. కాబట్టి వెలుపటి అలంకారం అనేది లోకం చూసేది లోకం మెచ్చేది, అంతరంగ స్వభావం అనేది దేవుడు చూసేది దేవుడు మెచ్చేది. కాబట్టి మన ఆలోచన కూడా వెలుపటి అలంకారం అయితే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. ఆత్మసంబంధమైన వాటి మీద మనం ఫోకస్ చేయబట్టి దేవుడి వాక్యాన్ని ఆలోచన చేయండి. కాబట్టి వాస్తవికమైనటువంటి మనం కథని గమనిస్తే ఈ భూమి మీద జీవించే ప్రతి మానవునికి రెండు స్వభావాలు ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోకండి. రెండు స్వభావాలు ఉంటాయి. ఒకటి ప్రాచీనమైన స్వభావము, రెండవది నవీనమైన స్వభావము. ప్రాచీనమైన స్వభావం అనే వాటికి అర్థం ఏంటంటే మీ పాపపు లేదా మీ పాతపు స్వభావం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. నవీన స్వభావం అనే వాటిని మీరు చూస్తే నవీనమైన స్వభావం అంటే ఏంటంటే కొత్తది అని గ్రంథం మనకు బోధిస్తుంది. ఇవాళ ఒక 100 మందిని ఎగ్జాంపుల్గా మీరు చూస్తే 100 మందిని ఇవాళ మీరు సమాజంలో ఒక్కసారి మీరు పరిశీలించి చూస్తే ఆ 100 మంది దగ్గర మనం ఫోన్ వచ్చిన కొత్తలో వాడినటువంటి ఫోన్లు కీప్యాడ్ ఫోన్లు. ఇవాళ మనం వాడుతున్న ఫోన్లు ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? 100 మందిలో 98 మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇద్దరి దగ్గర మాత్రమే కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో. అంటే నిజంగా దేవుడు సంపాదించమన్నది, దేవుడు కొనుక్కోమన్నది, దేవుడు కలిగి ఉండమన్నది
విలువైంది అనే అది ఖర్చు పెట్టేది కాదు. ఖర్చు పెట్టేదా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నిజంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్లయితే అది విలువైందని చెప్పుకొచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని దృష్టికి అది మిగులు విలువ కలిగింది అని అన్నాడు. ఆ విలువైన గురించి మనం ఆలోచన చేయం. కాబట్టి 10,000 రూపాయలు హెచ్చించైనా మనం మంచి స్మార్ట్ ఫోన్ కొంటాం. అది కేవలం మంచేనా? ఏం కొంటున్నాం మనం 10,000 రూపాయలు పెట్టి మంచి స్మార్ట్ ఫోన్ కొంటే ఒక 20% మాత్రమే దాంట్లో మనం మంచిని వెతుకుతున్నాం. 80% చెడు ఉంటుంది. దేని కొన్నాము? డబ్బులు హెచ్చించి చెడుని కొన్నామా మంచిని కొన్నామా? చెడుని కొన్నాము. ఆ చెడు కొన్నదాన్ని బట్టి చూసే నీ కళ్ళు, మాట్లాడే నీ పెదాలు, ఏమండి వాటిని పట్టుకొని నీ చేతులు, వాటిని బట్టి అనుసరించే నీ నడక ఏమవుతాయి? చెడిపోతున్నాయా లేదా బాగుపడుతున్నాయా? 10,000 రూపాయలు పెట్టి మనం కొనుక్కున్న ఫోను మనం ఏం చేస్తున్నాయి? చెడగొడుతుంది. అంటే మన నెత్తిన మనమే నిప్పులు పోసుకుంటున్నాం. 10,000 రూపాయలు పెట్టో 15,000 రూపాయలు పెట్టో స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే మన నెత్తిన మనమే నిప్పులు పోసుకుంటున్నాం. చెడుకు దగ్గరగా వెళుతున్నాం. అంటే మనం చెడుకు దగ్గరగా వెళ్ళామంటే అర్థం ఏంటి? మంచిని ద్వేషిస్తున్నామని, మంచికి ప్రయారిటీని మనం ఇవ్వట్లేదు అనేది గ్రంథం బోధిస్తున్న వాస్తవాలు నేటి ప్రపంచంలో. కాబట్టి పాత ఫోన్లు వదిలిపెట్టాం, కొత్త ఫోన్లకు వచ్చాం. ఏమండి పాపపు స్వభావం వదిలిపెట్టామా? వదిలిపెట్టాం. పాపాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ పాపంలోకి పెడుతున్నాం. కొత్తదా పాత ఫోన్ అయితే వదిలిపెట్టావు, కొత్త ఫోన్ కొన్నావు. కానీ మరి జీవితం మార్చుకున్నావా? అలాగనా మార్చుకోలే. నవీన స్వభావాన్ని మార్చాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ పాపపు స్వభావంలోనే ఆ ప్రాచీనమైన స్వభావం ఉంటున్నావు. కానీ 10,000 రూపాయలు పెట్టి కొత్త స్వభావాన్ని, కొత్త రూపాన్ని మార్చుకున్నావు. అది దేవుడు నచ్చుతాడా? దేవుడు నచ్చడు. కాబట్టి దేవుడు ప్రతి సంగతిని చూస్తాడనే విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఎఫెసీ పత్రిక 4:4 భాగంలో మాట్లాడుతున్న మాట అంటే నీతియు యథార్థమైన హృదయం గలవారై నవీన స్వభావాన్ని ధరించుకున్నవారని అంటున్నాడు. ఆ నవీన స్వభావం అనే మాట ఎవరికి? కొత్తది. పాతది ఏంటంటే పాప స్వభావం, కొత్తది ఏంటంటే నవీన స్వభావం క్రీస్తు యేసుని కలిగి ఉండడం. కాబట్టి కదా గలతీ పత్రిక 3:20 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనే మాట గలతీ పత్రిక 3:27లో మాట్లాడబడిన మాట మనం చదువుతున్నప్పుడు దేవుని పిల్లడారా. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు యేసు క్రీస్తుని ధరించుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. యేసు క్రీస్తుని ధరించుకున్నావు అని అంటే నీ దగ్గర ఉండకూడదు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుని ధరించుకున్న తర్వాత ధరించుకున్న క్రైస్తవ సహోదరి దగ్గర కానీ సహోదరుడి దగ్గర కానీ ఉండకూడనటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటి తెలండి? నువ్వు రక్షణ పొందావు. శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధంగా రక్షింపబడిన నీవు, ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసుని రక్షకునిగా ధరించుకున్న నీకు ఇక ఉండకూడని లక్షణం ఏంటి? శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు నీ జీవితంలో ఉండకూడదు. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 13:14 వచ్చిన భాగాన్ని, రోమిలకు రాసిన పత్రిక 13:14 వచ్చిన భాగంలో, రోమిలకు రాసిన పత్రిక 13:14 వచ్చిన భాగాన్ని మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకోనకుడి. నేను శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా, ఎలా సంతోషపెట్టాలా అనేటువంటి విషయంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాన్నైనా సంక నాకిడానికి సిద్ధంగా ఉంటారు. కానీ శరీర సంబంధమైన జీవితంలో సౌలభ్యాన్ని, సౌఖ్యాన్ని వదులుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి దాన్ని ఎమోషనల్, వాళ్ళకున్నటువంటి దాని మీద ఉన్నటువంటి మక్కువ, దాని మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళని అలాంటి అపభ్రష్ట పనులు చేయించే పరిస్థితుల్లో ఉంది లేఖనాలకు విరుద్ధంగా. కాబట్టి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీర సంబంధమైనటువంటి ఆలోచన విషయమై మీరు మనస్సు పెట్టొద్దు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ మనం ఏం చేస్తామంటామంటే దేవుడు ఏదొద్దంటాడో అది చేయటం మన ఆలోచన. దేవుడు ఏదొద్దంటాడో అది దాని మీదనే మన ప్రేమ ఎక్కువ, దాని మీద మక్కువ ఎక్కువ, దాని ప్రకారంగా చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుడికి
కానీ దేవుడికి ఇష్టమేం లేదో అది మనకి ఇష్టం కావాలి. ఇవాళ అట్లా ఉందా? అట్లా ఉందా? ఒక స్త్రీ అనగలిగింది, నీకు ఇష్టమైందే నాకు ఇష్టం, నీ ఇల్లే నా ఇల్లు, నీ వారే నా వారు, నీ దేశమే నా దేశమని ఒక స్త్రీ అనగలిగింది. ఎవరో చెప్పగలరా? హూ ఈజ్ షీ ఇన్ ద బైబిల్? ఎవరా స్త్రీ? రూత్ అనగలిగింది. ఎవరామె? రూతు. ఎవరితోటి? అత్తతోటి. ఎందుకనింది? భర్త చనిపోయాడు, భర్త చనిపోగానే నీ ఇంటికి వెళ్ళు, నీ పుట్టింటికి వెళ్ళు అన్నప్పుడు ఏమైంది? నీ వారే నీ ఇల్లే నీ దేశమే. ఇలా అనేటువంటి స్త్రీలు నేను ఇప్పుడు భర్త చనిపోయిన అతిథిని కావాలనేటువంటి స్త్రీలు కావాలంటే అలాంటి పరిస్థితుల్లో కలిగిస్తే అలా ఉండాలంటే దేవుని పవిత్రమైంది కాబట్టి కదా. ఇవాళ మనిషి సహజంగా ఏం చేస్తున్నాడంటే అందరం చూసుకుంటాడు, అందరం ఏం చేస్తారు? అందరం పుస్తకాలని సౌందర్యం పెట్టమని కొనియాడలేదు. అక్కడ అందరం పుస్తకాలు సౌందర్యం పెట్టడం స్త్రీ కొనియాడతాడు. ఇవాళ ఆయన అన్న మాటలు నేను గొడవలు చూస్తున్నాను. అలా అడగైన స్త్రీలు ఉన్నారా? వాడు మనలో చేతులు అవసరం కదా. క్రైస్తవ్యానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు వివేకం ఏంటంటే ప్రేమ చాలా ఉన్నతమైంది. ఏంటి ప్రేమ? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిజంగా ప్రేమలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి పెదాలలో చెప్పే ప్రేమ, హృదయంలో వచ్చే ప్రేమ. హృదయాల్లో వచ్చే ప్రేమ ఎలా ఉంది? హృదయాల్లో వచ్చే ప్రేమ, పెదాల వచ్చే ప్రేమ ఎలా ఉంది? నిజంగా వాటిని వర్ణించాలంటే పెదాలలో వచ్చే ప్రేమ సిత్తుకాయ వాటికి అట్లా ఎలా ఉంది? అడ్రస్ హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రేమ భారమైనటువంటి రాయలే. ఇవాళ మనిషి యొక్క మనసులో ఎలాంటి చుట్టుకాయలాంటి ప్రేమ, కపటమైన ప్రేమ, నటించే ప్రేమ, నాటకాల ప్రేమ, అవసరాల కోసం వేసేటువంటి డ్రామాలు. నిజంగా దేవుడు చుట్టుకాయలైన ప్రేమను చూపించిన విలువైన శ్రేష్టమైన ఘనమైన ప్రేమని మన పట్ల చూపించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాలని మాటలో వదిలేయడా? దేవుడు మన పట్ల తన ప్రేమ చేశారు. వెళ్ళంటే బయట చెప్పడం, బహిర్గతం చేయడం, చూపించడం ఎట్లా చేశారు? నిజంగా మనం భక్తిహీనమైనప్పుడు, మనం పాపమైనప్పుడు మన అందరి పాపాల కోసమే యేసుక్రీస్తు లోకానికి పంపించి మన పాపాల భారాన్ని ఆయన వేసి ఆయన శిలువ మరణాన్ని పంపించి ఆయన తన ప్రేమను చేశాడు. చేశాడు కదా. ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రేమను వెల్లడించాడా లేకపోతే అక్కడ దాచిపెట్టుకున్నాడు? చూడండి ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎక్కడగా మన ఎక్కడో పాపమయ్యాడు, క్రీస్తు మన కొరకు చనిపోయేవాడు. దేవుడిని వెల్లడి చేశాడు. చిత్తుగా మన ప్రేమ
పెంచే ప్రేమ, నమ్మకాలను పెంచే ప్రేమ తప్ప రుసుము లేని ప్రేమ. రుసుము లేని ప్రేమ. రుసుము కావాలంటే ఎలా? అది బాధతో కానీ ఆడిలో అడిగదు మాట చెప్పేదంటే ఆడకూడదు అడిగేదంటే ఏం చేయాలి అని నిజంగా ప్రేమకున్న బలం మరణం కంటే కూడా బలమైన ప్రేమ. అది కూడా అర్థం కావాలి. నిజంగా ధర్మశాస్త్రంలో వాస్తవానికి 350 ఆటలు ఇలాంటిలో ధర్మశాస్త్రం యొక్క సారాంశం 350 ఆటలు ఉంటాయి. ఆ 350 ఆటలు రిటర్న్ చేస్తే 350 ఆటలు రిటర్న్ చేస్తేనే అవి రెండేది. ఒకటేంటి? నీ దేవుడి వ్యవహారం పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడి వ్యవహారం ప్రేమించాలని మొదలుపెట్టే. రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకున్నాడు. 2 ఎక్కడ ధర్మశాస్త్రంలో 350 ఆటలు రిటర్న్ చేస్తే రెండేది. 350 ఆటలు రిటర్న్ చేస్తే ఎనేది? ఒకటైంది. ఏది? చెప్పండి. 350 ఆటలు ఒకే ధర సమానం. దేని సమానం? దేని సమానం? సరిగా 5వ అధ్యాయము 14వ సమానాన్ని, 5వ అధ్యాయం 14వ సమానాన్ని ధర్మశాస్త్రం మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. అంటే 350 ఆటలు ఎంత సమానం? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకునే మాటలో సమానమైంది. ఇవాళ మనం మాటలు చెప్తాం, ఏం చేయము. కాబట్టి దాని నుంచి అప్పుడు ఏంటంటే కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించలేకపోతే కనబడ దేవుడు ఎలా ప్రేమిస్తావు అని చెప్పచ్చు. ప్రేమిస్తావా? ఇదంతా అవసరమే కదా. కనబడే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ద్వేషిస్తావు అంటే కనబడే దేవుడిని ఎలా ప్రేమిస్తావు అంటే ఇది పక్కా అవసరం. కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ దేవుడు అంటాడు. కాబట్టి అలాంటి ప్రేమలో మనం ధరించుకోవాలి. కాబట్టి ఒక పత్రికలో చెప్పబడింది ప్రేమ గురించి. ప్రేమ గురించి పత్రికలో అధ్యాయం చెప్పాడు. ఏ దేవుడు? పత్రికలో ఒక శాస్త్రం మొత్తం కూడా ప్రేమ గురించి పూర్వించే ప్రస్తుతాలు. ఏదే మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని ప్రేమ గురించిస్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. ఆడవాళ్ళకి ఆలోచించింది ఆడవాళ్ళు. కాబట్టి ప్రేమ చాలా శ్రేష్టమైంది. మరి అలాంటి ప్రేమ ఇష్టపడినప్పుడు ఆ ప్రేమ ధరించుకున్నారా? ఒకసారి 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ ప్రేమను ధరించుకున్నారో లేదో ఆ వచనాన్ని చదివి ఎవరి వాళ్ళని విమర్శించుకోమని మనం చెప్తున్నాను. 3వ అధ్యాయం 14వ వచనం వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను అమర్చుకోండి లేదా ధరించుకోండి. వీటన్నిటికంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమ ధరిస్తే ఖర్చే అవ్వదు. ఇంకా ఇప్పుడు బంగారం ధరించాలని ఖర్చు అయింది, రత్నాలు ధరించాలని ఖర్చు అవుతుంది, వజ్రాలు ధరించాలని ఖర్చు అయింది. కానీ ప్రేమను ధరించాలంటే ఖర్చే కాదు. ప్రేమను ధరించడం వల్ల నీకు దేవుడు మంచి పీస్ఫుల్ లైఫ్ ఇస్తాడు తప్ప నష్టమే జరగదు. కానీ మనం ఎంతసేపటికి డబ్బులు పెట్టి నష్టాలనే శరీరే ఉంటాం. కానీ వాక్యాన్ని పెట్టి మంచి తెచ్చుకో. డబ్బులు పెట్టిన శరీరంలో ఉంటాం. కానీ ఉచితంగా మంచి వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని శుద్ధి చేసుకుందాం ఆలోచన
దేవుడు కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడికి అవసరం ఏంటంటే రక్షణ అన్నాడు. ఈ భూమి మీద జీవించే ప్రతి పాపీ మానవుడికి అవసరమైంది రక్షణ. అలాంటి రక్షణ దేవుడు ఎలా వాడాలి ప్రయాణం చేసేటువంటి వాళ్ళే వాహనాలు ఉన్నారో 2 వీలర్ అయితేనేమో తనకి హెల్మెట్ పెట్ట 4 వీలర్ అయితే స్పీడ్ బెల్ట్ ధరించాలి. ఎందుకు ప్రమాదాల నుంచి గురి కాకుండా సేఫ్టీ కావడం కోసం ఆ విధానాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. మరి దేవుని గవర్నమెంట్ దేవుని ప్రభుత్వం మన రక్షణ కోసం ఒకసారి పూర్ణ చేసడానికి అపోస్తలుల పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనము అగటివారమై ఉన్నాము కనుక భక్తులమై ఉండక అంటే అగటివారం అనబెట్టి పగలు దేనికి సాదృశ్యమైంది? వెలుగు సాదృశ్యమైంది. వెలుగు దేనికి సాదృశ్యమైంది? దైవానికి సమానమైంది. ఎందుకంటే మన దేవుడు వెలుగైనాడు వచ్చాడు, నేనే వెలుగు మాట్లాడాడు. కాబట్టి వెలుగు అనేది పగలనేది కాంతిపోవడానికి అర్థవంతమైన సంగతి. కాబట్టి మనము అగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. దేవుల మత్తులు విశ్వాసం లేక, ప్రేమ లేక, నిరీక్షణ లేక, రక్షణ లేక వాటన్నిటిని విడిచిపెట్టి నిద్ర ఉంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద బాగా నిద్రపోయి వదిలేసాడు, బాగా నిద్రపోతాడు. భూమి మీద బాగా నిద్రపోయి నిద్ర ఒకళ్ళంటే తనలో పేరున్నాడు, రెండోళ్ళంటే కోట్లు తప్పుడున్నాడు. వాడు అసలు ఏం లేదు ఆ నిద్ర ప్రసాదం మీద. కాబట్టి ఇక్కడ మనం పరివారమై ఉండక, నిద్ర మత్తులమై ఉండక ఏమంటారు? మత్తులు కాదు, నిద్రపోవాళ్ళు అన్ని నిద్రపోవద్దు, మత్తుగా ఉన్నవాళ్ళు చూడండి. మనం పరివారమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ దృష్టిలో శిరస్త్రాలను ధరించుకుంటున్నాడు. శిరస్త్రాలు అంటే దేనికి సాదృశ్యం? శిరస్సు అనేది దేని ధరించాలన్నాడు? చూడండి, దేని ధరించాలి? విశ్వాస ప్రేమలు కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాలను ధరించుకుంటున్నాడు. రక్షణ నిరీక్షణ. రక్షణ పొందిన నీవు దేని కోసం నిరీక్షించాలా? దేవుడి పిలుపు కోసం. ఆ పిలుపు ద్వారా దేవుడు ఇచ్చే బలవంతం తెలుసుకోరా. రక్షణ పొందిన నీవు దేవుడు పిలిచే పిలుపు కోసం. రెండవది దేవుడు ఇచ్చే బలవంతం నిరీక్షించాలి. ఇవాళ మనం దేని కోసం చదువుతాము? రక్షణ పొందిన చెడుతో ఎలా సాహసం చేయాలో, చెడు ఎలా గ్రహించాలి, దానికోసం ఎట్లా అవకాశం వచ్చిందని ఆ అవకాశం కోసం గుంటగా నక్కలాగా ఎదురు పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి రక్షణ పొందినటువంటి కాబట్టి మీరు మీరు రిలీజ్ చేసుకోవడం కూడా లేకపోతే మనసు పెట్టండి, భూసంబంధమైన మనసు పెట్టద్దు అని చెప్పుకోవాలి. కానీ మనం ఏం చెప్తా ఉంటాం? ఇదే అవసరం, ఇదే అవసరం, అది కూడా అవసరం. ఎడకాల అవసరం, ఎడకాల ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఇక్కడ చేసిన వాటిని బట్టే ఇంకా అవకాశం ఇక్కడ మాట్లాడతాడు. విశ్వాస ప్రేమను కవచముగా రక్షణ నిరీక్షణను శిరస్త్రాలుగా ధరించడం అన్నాడు. అంటే రక్షణ అనేటువంటి నిరీక్షణ శిరస్త్రాలు లేకపోతే నీకు ప్రపంచంలో
ఎంతసేపటికి భౌతిక సంబంధాల జీవితానికి భౌతిక సౌలభ్యం కోసం మనకి తెలుసుకున్నాం. కానీ దేవుడు చెప్పిన వాటికి ఎక్కడ తెలుసుకోలేదు పరిస్థితుల్లో ఈ భూమి మీద కాబట్టి ఈ భూమి మీద దేవుడు మన అందరికీ కూడా చూపించారు. మనం దేవుడికి కూడా దోస్తులుగా మనం పాపులుగా కాబట్టి దేవుడు మన అందరికీ కూడా పిలిచాడు. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక అందరూ కూడా దేవుడికి తగినట్టుగా మనం జాలిగా వస్తున్నాడు. దయాళుత్వం ఆయన కలిగి ఉండాలన్నాడు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలని జాలిగా తన ఆపడానికి ఏదైనా సందర్భం జరిగితే జాలిగా వస్తున్నాం ఉండాలి. మనం జాలిగా వస్తలేదంటే ఆపడానికి రావాలి. కాబట్టి నిజంగా విశేషంగా అవసరం పొందేవాడంటే జాలిగా వస్తున్నాం కూడా దీర్ఘశాంతం కూడా దయాళుత్వం కూడా వస్తున్నాం కూడా ప్రేమ కలిగి కూడా అవన్నీ కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని ఎక్కువగా దీవించడం తప్ప మన ఇష్టాలను ఉపయోగపడితే ఉపయోగపడాలని కాబట్టి యేసు మనకి ఇలాంటి రక్షణ ఐశ్వర్యంగా రావాలి అంటే మన ఏమి చేయమని ఇచ్చాడు. ఇచ్చిదాన్ని కాపాడుతున్నటువంటి ధైర్యమైన దేవుడు ఆరాధన మనకి ఆరాధించాడు. ఆ ఆరాధించింది ఎవరైతే అంటే అట్లాగే ఆరాధనే మనకి దేవుడు పిలిచి రక్షణ పరిశుద్ధాన్ని కుమార్తె కుమారుని ఆరాధన దేవుడు పంపిస్తే అది మనం కాపాడలేక దీన్ని తాకట్టు పెట్టి కాబట్టి ఈ మాటలు ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఏం చెప్పాలా శ్రమపడితే వారి బాధ అందుకోసమే గుడిదేవుడు తెలుసు. ఆ గుడి దేవుడు అమ్మాకి రక్షణ ఇచ్చాడు. ఆయన కాపాడుకునే మనకి మనసుని చెడుగా ఆయన ఇచ్చాడు. ఏమైంది ఆయన ఇచ్చాడు. ఇచ్చిన దానికి నిలబెట్టలేకపోతే ఇచ్చిన దానికి కాపాడుకోలేకపోతే దేవుడు మనకి ఇచ్చే పరిస్థితులు సరిపోలేదండి. ఏమి వాటి దేవుడు పాపాలు చేసుకోవాలి. పాపాలు చేస్తే వాటిని మాటల్లో విషయాన్ని ఈ మనసుని ఆయన ఎంత శ్రమపడ్డాడు మన రక్షణ కోసం. ఆయన ఎంత శ్రమపడ్డాడు మన రాష్ట్రాల కోసం. ఆయన ఎంత శ్రమపడ్డాడు మన విజయవాడ కోసం. మరి ఆ విజయవాడిని చాలా వరకు కష్టపడాలా ఆయన బాగలేదు తప్ప దాన్ని ఇలా కాపాడుకోవాలి చూసి ఆలోచన చేయలేదు. ఎవరైతే ఆ ఆలోచన చేస్తారో అంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కవచాన్ని కాపాడాలి సిద్ధం చేస్తూ ఉంటారు. వాటిని మగవాళ్ళు చేస్తారు. కాపాడలేకపోతే అన్ని ఈ వివిధ చేసే ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చిన సర్వాంగ కోసం సర్వాంగ కోసం అంటే అంగవైకల్యం చేయలోపో కాలులోపో కలులోపో ఏదో ఒక శరీరం నుండి అవయవాల లోపాల బట్టి అంగవైకల్యం పడతారు. కాబట్టి దేవుడి
ధరించుకుని ఏంటి ధరించడం? ఏంటి సర్వాంగ కవచం ఏంటి? సర్వ దేహాన్ని, దేహంలో ప్రతి అవయవాన్ని కాపాడేటువంటి కవచం ఏంటి? వర్షం నుంచి కాపాడడానికి రెయిన్ కోట్ వేస్తాం, చలి నుంచి కాపాడడానికి స్వెటర్ వాడతాం. మరి నీకు ఇచ్చినటువంటి సర్వ అవయవాలను కాపాడడానికి సర్వ అవయవాలను కానీ దేవుడు నీరు ఇచ్చినటువంటి జీవితాన్ని కానీ దాన్ని బాగు చేయడం సరిపడతారా? యాచిపడతారా? ప్రయోజపడతారా? లేదంటే ఇంకేమడతారా? ఇవి ఏది వాడినా ఉపయోగం లేదు. కాబట్టి మన మొత్తం ప్రతివాద రక్షణలోకి నడిపించబడాలని చూడడం చాలా ఉంటే కింద చూడడం వాళ్ళగా అనిపిస్తుంది. ఇవన్నీ కాక విశ్వాసమును పట్టుకొని దానితో మీరు మీ దృష్టి అగ్నివాడులకు శక్తివంతులు మరియు రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యములను ఆత్మకర్తలను ధరించుకోండి. దేవుని వాక్యమనే ఆత్మకర్తలు ధరించినప్పుడు మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. మనం మనమే మోసం చేసుకుంటాం. దేవుడు మానవుడిని ప్రేమించాడు, దేహానికి ఆపించాడు. మనిషి దేహం అంటే మనిషి ఆత్మకి శత్రువు ఎవరు? మనిషి యొక్క ఆత్మకి జీవాత్మకి ప్రాణానికి శత్రువు ఎవరు? దేవుడు మానవుడిని ప్రేమించి మానవుడు నిర్మించాడు. ఒక శరీరం ఇచ్చాడు, రెండు ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మకి ప్రధాన శత్రువు శరీరమే. మన ఆత్మకి మొట్టమొదటి ప్రధానమైన శత్రువు మనం అవడంలో సాధారణండి అట్లా శోధించండి, ఇట్లా శోధించండి. మన దగ్గర బాగా లేకపోతే మన దగ్గర ఎవరు సాధారణ ఎవరు అట్టి బాధ్యత మన దగ్గర ఉన్నప్పుడు సాధారణ ఇంకెవరు నిజంగా దేవుని వాక్యమైన ఆత్మకర్మలు మన దగ్గర ఎలాంటి శరీరం మన దగ్గరికి రావడానికి అసలు లేదు. నిజంగా ఆ వాక్యమైన ఆత్మకర్మైన మనకు లేదు కాబట్టి ఇప్పుడు మీద మన ఇష్టాలు చేసుకుంటాం. కాబట్టి మోసపోవద్దు. దేవుడే విగ్రహం మనుషులు మీద ఏ పంటే చెప్తారో ఏ విధంగా చెప్తారో కాబట్టి అందరూ మంచి వాళ్ళు అంటారు, వాళ్ళందరూ మీద మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. వాళ్ళందరూ చేసిన వాటిని బట్టి వాళ్ళు ప్రతిపడుకుంటారు. 5 మంది విశ్వాసాలను ఆలోచించుకుంటున్నారు. 5 మంది తెలుసుకోవాలి. 5 మంది తెలుసుకోవాలి. ఎందుకనగా తాను కలిగించిన క్రియలతో కూడా అవి మంచిమైన సరే శబ్దమైన సరే దేహంలో జరిగించిన వారి ఫలము ప్రతివారు పొందినట్లు మనమందరం ప్రత్యక్షము కావాలి. మనం చేసేటువంటి అపప్రశ్న పనుల వల్ల స్వరపడేది శరీరం, కానీ ఈ వేదాలు అధికంలో రాసమయ్యేది ఆత్మ. ఇక్కడ చెప్పాడు దేహంలో జరిగించిన వాటి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే జరిగించిన వాడు పొందినట్టు మనమందరం కూడా క్రీస్తు న్యాయం ప్రత్యక్షమై వస్తుంది. నేను చూడాను సరేదో మెల్లగూడి నాకు అసలు నాపేదే లేదు. నేను ఆగినో మెల్లగూడో పిలుచుకో అని చెప్పి నేను చెప్పిన అయ్యేది కాదు. అక్కడ దేవుడు అవుతాడుగా ఆయన చూడాడు. గెట్ లాస్ట్ అనే పరిస్థితి రాకుండా మనం చూసుకోవాల్సిన దేవుడు. కాబట్టి అలాంటి జాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తే పడాలపడే మంచుదాసుగా లోకం పుట్టిన వాళ్ళని మీ మనసు అవసరమైనటువంటి రాజ్యంలో ప్రవేశించడం దేవుడు కోరుతాడు. లేకపోతే ఏమంటే
మళ్ళా శ్రద్ధ ఇంటి తీసుకెళ్ళి కట్టేసి వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ కాబట్టి భూమి మీద మనం జీవించే మన చేతులు ఎలా ఉండాలో అది మన చేతుల్లో ఉంది. నాటకం నిత్య జీవితంలో మన చేతుల్లో ఉంది. నేను దేహ సంబంధంగా ఇష్టంగా కావాలనుకుంటున్నాను. నాకు భౌతిక సంబంధమైన సుఖాలు కాదు ప్రాముఖ్యం. నాకు ఆత్మ సంబంధమైన శ్వాసకు అది ప్రాముఖ్యం ఉంటే దేవుడు ఏమి తెలుసుకోవాలో ధరించాలి. ఏమి తెలుసుకోవడం పక్కనైతే అది ఎంత విలువైన కానీ నీతిని న్యాయాన్ని ప్రేమించేవారుగా వాటిని అనుసరించేవారుగా వాటిని వస్త్రాలుగా ధరించుకున్నట్టు వ్యక్తులు నీతిని న్యాయమే నా వస్త్రాలు బాగా ఉంటాడు. బాగా అంటే తాగకుండా గంధంలో కావాలని దేవుడు బాగున్నాడు. నాకు వెండి రావడం లేదు, బంగారం లేదు, నా జీవితంలో పోలేదు. నేను దేవుని దయలో దేవుని సత్యము కంఠంగా కలిసిస్తాను. అది నాకు విలువైన స్త్రీలు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైనా నీతిని న్యాయాన్ని నీతినేమో పోతాగా న్యాయాన్నేమో కావాలిగా చేసుకున్నట్టున్నారు. ఒకసారి 28వ యోగులను 28వ అధ్యాయము 14వ భాగాన్ని యోగులను 28వ అధ్యాయం 14వ భాగాన్ని నేను యోగు అనే నేను చూడండి. యోగు అనే నేను నీతిని వస్త్రముగా ధరించుకుని కనుక అది నన్ను ధరించడం నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాడయం ఆలయం. మనం విలువ పెట్టి కొనుక్కునేవి మనకు విలువ తేడం వద్ద తేడం మనకు గీసిన అవమానాన్ని దేవుడు చెప్పిన వాటిని కలిగి ఉంటే ఆ విలువైనటువంటి వజ్రాల కన్నా వరిల కన్నా రత్నాల కన్నా విలువైనది దేవుడి. ఎందుకంటే మన బాప్తిసం పొందాం, మన మొక్కలు కాదు, మన క్రీస్తు తెలుసుకున్నాం కనుక మన లోకానికి రుణస్తులు కాదు కనుక దేవుడు వాక్యంలో ఏ విధంగా మాట్లాడుతున్నారో వాక్యంలో చెప్పినటువంటి విలువైన వాటిని తెలుసుకుంటే అవి నీ మనసులో ఉన్న వెండి కన్నా బంగారం కన్నా రత్నాల కన్నా కెంపుల కన్నా వరిల కన్నా విలువైనవి నీ మనసులో ఉన్నది కాదు. దేవుడు చెప్పే విలువైనవి వాటిని తెలుసుకుంటే నేను నిన్ను సింహాసనం మీద చూడతాను, లేకపోతే ఎక్కడ చూడతాను అగ్నిగుండంలో ఎత్తేస్తాడు. అగ్నిగుండంలో సిద్ధంగా ఉన్నావు, సింహాసనం మీద ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నావు. మన చేతుల్లో ఉంది, ఏం కావాలో నిర్ణయించుకోవాలి. కాబట్టి అవసరం బట్టి దేవుడికి ఎంతో పవిత్రత కూడా నా ఉదయం